ఇప్పుడు ఆ పిల్లల విషయంలో ఆ 7th క్లాస్ ఏ సెక్షన్ పిల్లలు నైట్ స్టడీ అవర్లో ఈ విధంగా అబ్బాయి ఏదో బూతు బొమ్మలు ఏదో బోర్డుల మీద వేసాడనేసి చెప్పారు. నేనైతే ఇంకా సార్ వాళ్ళతో మాట్లాడాలా. ప్రిన్సిపాల్ సార్ కూడా పిల్లల్ని అడిగితే ఆయన విజయవాడ మీటింగ్కి వెళ్ళాడంట. ఆ ప్రిన్సిపాల్ లేని సమయంలో ఈరోజు ఇలా జరిగింది ఈ విధంగా. ఇప్పుడు ఆ బోర్డు జరిగిన ఆ విషయంలో జరిగింది. ఎవరైతే ఉండారో ఆ పిల్లలు ఎంతమంది అయితే ఆ బోర్డు కాడికి వెళ్ళారు అనే విషయం కూడా వాళ్ళు సిస్టంలో చూస్తారు. ప్రతి ఒక్క రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళని తల్లిదండ్రులను పిలిపించుకొని వచ్చి వెంటనే కూడా ఆ బిడ్డల మీద మీరు చర్య చేసుకోకూడదు. అది వెంటనే తీసుకున్న చర్య తీసుకోకూడదు. వాళ్ళని తీసుకొచ్చుకొని దాన్ని బట్టి మందులు ఇచ్చేదా లేదా మీరు ఇంటికి తీసుకొని పోయేదా అట్లా దాన్ని బట్టి చర్య తీసుకోవాలి. ఆ టీచర్ కూడా ఆ సబ్జెక్ట్ ఏ టీచర్ అతను అట్లా తీసుకోవాలి. కానీ ఈ విధంగా కొట్టేసి సరే ఆ పిల్లల్ని కొట్టాడు. క్లాస్ మొత్తం ఆడపిల్లలు ఏం చేశారు, ఆడపిల్లలు మగ పిల్లల్ని తప్పు చేయని వాళ్ళందరినీ కూడా అప్పటికి ఆ పిల్లలందరూ అట్లా రాయిబాగడరా తప్పు అని అందరూ అంటుండేదంట. ఆయన ఒకటి వాళ్ళు ఆ తప్పు చేసిన ఆ పిల్లవాడు పోయి రాయడంతో ఈ పిల్లలందరికీ ఈ విధంగా కొట్టడం చేయడం అనేది అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు చెప్తా ఈరోజు ఇట్లా జరిగింది, రేపు ఇంకా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇంక నేదన్నా చేస్తాడు. ఏంది పరిస్థితి? ఆడబిడ్డలైనా సరే మగబిడ్డలైనా సరే అందులో 7th క్లాస్ పిల్లకాయలు వాళ్ళకుండే మెథడ్ ఆలోచన ఎలా ఉంటుంది? మరి నువ్వు ఇంటర్ 10th లేదా 9th క్లాసు అంత పెద్ద పిల్లలు కాదు కదా, వాళ్ళ ఒక 7th క్లాస్ పిల్లలే కదా. సరే మన జనరేషన్ బట్టి పిల్లలు ఈరోజు ఎంతో మించిపోయి ఉండారని అనుకోవచ్చు, ఒక ఫోన్ చూసి కానీ ఏదైనా చూసి కానీ మరీ ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు సార్. ఇది దాన్ని బట్టి మీరు కూడా మీడియా సంస్థ వాళ్ళు కూడా ఒకరోజు దాని గురించి చర్య తీసుకొని అధికారులు ప్రిన్సిపాల్తో మేమైతే అంత మాకు సపోర్టు మీరే అన్ని విధాలుగా చేయాలన్నా ఏది జరగాలన్నా దాన్ని బట్టి సార్ ఇప్పుడు స్టేషన్ కాడికి వెళ్ళి ఉన్నారంట. ఆ జరిగిన పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ సార్ని కానీ తీసుకుని వెళ్ళి ఉన్నారంట. నేను ఒక 10 నిమిషాల ముందే స్కూల్కి వచ్చాను సార్. మాది అక్కడి నుంచి మేము కైల్లో పొలాల్లో పని చేసుకుంటామంటే వెంటనే ఫోన్ చేయడం అక్కడి నుంచి రావడం ఈ విధంగా తెలియదు జరిగింది సార్. ఇటు మా పిల్లవాడికి కూడా దెబ్బలు దగ్గులు ఉన్నాయి, తీసుకున్నారు ఫోటో మీరు కూడా. ఓకే, కాకపోతే మా పిల్లవాడికి ఎంతో ఒక చిన్న సురుగ్గా తగిలినా కూడా స్పృహ పడిపోతాడు. ఆ భయంతో నా బండి కూడా బాగల, ఆ భయంతో అన్ని 10 కిలోమీటర్లు ఎంత టెన్షన్తో పడతా వచ్చింది. మాకేదైనా జరిగి ఉంటుంది, మా పిల్లల పరిస్థితి ఏమై ఉండాలి? అంత బాధ్యత అంతా మీ మీద ఉన్నప్పుడు ఒకవేళ రేత్రి కాలంలో ఈ విధంగా కొట్టావు తిట్టావు చేసావో ఎవడన్నా భయపడే పిల్లాడు గోడ దాటి నైట్ టైంలో వెళ్ళి ఉంటాడు, ఏం జరిగి ఉండాలి? అప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమైపోంటారా? ఆ విధంగా జరగతే కొంచెం ఆలోచించాలి. మీకు ఎన్నో డిగ్రీలు చేసుకొని చదువుకొని ఈరోజు ఒక టీచర్లు ఉంటారు, వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుంది, పిల్లలకి ఏం తెలుస్తుంది? దాన్ని బట్టి మీరు ఆలోచించి ఉన్న టీచర్స్ కూడా సరే ఈ విధంగా ఈ యొక్క ఎంఆర్ స్కూల్కి ఉన్న పేరు ఎలాంటి హాస్టల్కి ఏ హాస్టల్కి లేదు, అలాంటి స్కూల్ ఇది ఏకలవ్య మోడల్ స్కూల్ అంటే అంత పేరు. నేను 2 సంవత్సరాలు బాధపడ్డా. 1 సంవత్సరం ఆ పిల్లోడిని నేను నా కొడుకుని ఈ విధంగా వేరే హాస్టల్లో పెట్టుకుని చూసుకున్నా. కానీ ఈఎంఆర్ స్కూల్ అంటే బాగా మంచి పేరు. మొత్తం టీచర్స్ కూడా బయట నుంచి వచ్చి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇట్లా ఏడ ఉండడం బాగా చేయడం అనేది కూడా బాగానే ఉండదు, అన్ని విధాలు బాగానే ఉన్నాయి. ఈరోజు ఈ విషయం జరగడం వల్ల మేము ఎంతో బాధపడుతున్నాం. దాన్ని బట్టి మేమందరం పేరెంట్స్ వాళ్ళందరూ మేమందరం ఆ విషయాన్ని బట్టి భయపడుతున్నాం. ఇంకా ఎలాంటి విషయాలు జరుగుతాయి ఇంకా భయం వేసిపోతుంది. మా పిల్లలు ఇంకా ఇంటర్ దాకా చదవాలి ఇక్కడ ఉండి. దయచేసి దానికి మాకు ధైర్యాన్ని మీరు తీసుకొని వచ్చి ఈ యొక్క విషయాన్ని పై అధికారుల దాకా తీసుకొని వెళ్ళి దీని గురించి మాకు చర్య తీసుకోవాలని అందరం పేరెంట్స్ని కోరుతున్నాను. తోటి విలేకరుల సార్లను కూడా నేను కోరుకుంటున్నాను. టీచర్లు ఏం చేయాలంటారు? దాన్ని బట్టి దానికి తగ్గ న్యాయం, మాకు అనుభవం తక్కువ, ఆ న్యాయాన్ని సస్పెండ్ చేసేయాలి ఇక్కడ నుంచే. అంటే దాన్ని నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు సార్, ఆ అవగాహన. దాన్ని బట్టి దానికి తగ్గ న్యాయం మాకు చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పాప వచ్చేయాలంట. ఆ పాప పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆ మార్కు కొట్టేసి ఆ పాప తిరిగి ఒక పాప భయపడిపోయింది. రాత్రికి ఏం చేస్తారు? అది నైట్ టైం అంట కొట్టింది. అది స్కూల్లో కాదు, మా స్టడీస్లో చదువు చెప్పేటప్పుడు కాదు, నైట్ టైం కొట్టారు. నైట్ టైం కొట్టినా నైట్ టైం 8 గంటలకు 9 గంటలకు కొట్టింది. ఆ టైంలో 9 గంటలకు కొడితే ఆ పాపలు దారి మీదకి వచ్చిన తర్వాత ఒక 2-3 పిల్లలు కలిసి గోడ దూకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. పేరెంట్స్కి వస్తారు, రోడ్డు మీదకి వస్తారు. వెహికల్స్ ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు ఇన్ని సిచ్యువేషన్ వెహికల్ తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి. ఎత్తుకు ఉండరు, ఏదైనా యాక్సిడెంట్లు తాగేసి వచ్చి యాక్సిడెంట్ చేసే వాళ్ళు ఉండరు. ఈ పిల్లలు భయపడి వచ్చేస్తారు, ఆదర వచ్చేస్తారు. ఆ టైంలో ఆ పిల్లలు జరుగుతుంది. జరిగినప్పుడు పేరెంట్స్కి బ్యాడ్ నేమా టీచర్లు బ్యాడ్ నేమా అనేది ఎవరికి అర్థం కాదు.
అనే సిచ్యువేషన్లో అది నువ్వు ఎట్లా చేయాలి? మీరు టీచర్లు చదువుకున్న సార్లే మీరు, మేము పేదలు, మాకు వేల ముద్రకోవాలి, మాకు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. చదువుకున్న సార్లు మీరు ఎంత కండిషన్లో ఎట్లా పిల్లల్ని ఎట్లా వంచాలా, ఎట్లా తీసుకురావాలా, మొక్క మానే వంగ అన్నది చిన్నప్పటి పిల్లల్ని ఎట్లా వంచితే ఎంతమంది బాగుపడతారు అనేది సార్లు తెలుసున్నారు. ఎట్లంటే అట్లా కొట్టాలంటే దానికి సార్లు మా మార్గం మాట అయిపోయింది. ఇప్పుడు తాగబోతే అనుకో సార్, నేను తాగబోతే సామె అనుకో సార్, ఇప్పుడు వస్తాను ఇంట్లో పిల్లలు అటు పట్టించుకోము తిట్టి గిట్టు కొడతాం. అది మా రూల్స్. మీరు సార్లు ఎంత చదువుకొని ఎంత ప్రిన్సిపాల్ ఎంతమంది చేసి ఒక్క పిల్లవాడి కోసం అందరు పిల్లల్ని కొడితే, నువ్వు చెప్పిన ఒక పిల్లల్ని కొడితే అందరూ భయపడతారంటే అందరూ ఎట్లా భయపడతారు? భయపడరు కదా సార్.